కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఈ దారి అనమాట. ఇంకా ఐస్ అయితే అట్లే ఉంది దారిలో. ఇది కేదార్ టెంపుల్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్లో ఉంటుంది. చూడండి ఐస్ ఫుల్గా ఉంది. అందరూ ఆడుతూ ఉన్నారు ఐస్లో. చాలా హైట్లోనే ఉంటుంది. ట్రెక్ చేయాలన్నా ఇది చాలా ఇబ్బంది. చూడండి ఐస్ మూలన షాప్స్ కానీ ఓపెన్ చేయలేదు. చూడండి షాప్ చుట్టూ ఐసే ఉంది. షాప్ ముందుగానే ఐసే ఉంది. ఇట్లా ఉంటే షాప్ ఏం ఓపెన్ చేస్తారు వాళ్ళు. చూడండి కాలభైరవ వెళ్తూ దారి మధ్య నుంచి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే మనకు కేదారేశ్వర టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. అదేనండి కాలభైరవ టెంపుల్. వచ్చేసాం మన దాదాపు దగ్గరికి. మనమైతే వచ్చేసాం కాలభైరవ టెంపుల్ దగ్గరికి. చూడొచ్చు ఇంకా కొంచెం దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకసారి కేదార్ ఘాట్ వ్యాలీ చూద్దాము. చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూ అంతా. ఇది అక్కడ హెలికాప్టర్ ప్యాడ్గిలా కనిపిస్తుంది మనకి. కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే ఫుల్ ఐస్ ఇంకా ఫుల్గా ఉంది. ఇంకా కరగలేదు ఐస్ అంతా, అట్లనే ఉంది. చూడొచ్చు మీరు. దాంతో ఐస్ తినుకుంటూ వెళ్తాము. చూడండి మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. మీరు ఇట్లా అందరు కాలభైరవుని దర్శనం చేసుకోండి. హాయ్ భైరవ్. కాలభైరవ్ హోమం. అతనే కాలభైరవ్. చూడండి అందరు దర్శనం చేసుకోండి. ఈ కాలభైరవుడు క్షేత్రపాలకుడు అనమాట. మీకు తెలుసు కదా అందరికీ. ఎక్కడైనా శివుని టెంపుల్ దగ్గర కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఉంటాడు. ప్రతిరోజు ఆ కేదార్ టెంపుల్ తాళం వేసిన తర్వాత ఆ కీ తీసుకొచ్చి ఇక్కడే ఉంచుతారనమాట. ఈ టెంపుల్లో ఉంచేసి మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్తారు. ఇన్నే కాపాలన్నమాట. క్షేత్రానికి కాపలా. జై కాలభైరవ్. మనమైతే ఇప్పుడే కాలభైరవ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. దిగేటప్పుడు చాలా ఈజీ అనమాట. ఏదైనా ఎక్కడ చాలా కష్టం అనమాట.